ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానా, మామా, అక్క, బావా, ఆదితి, అమ్మ, అందరూ రండి. ఏంటి గౌతమ్, ఎందుకు అందరినీ పిలిచావు? ఏం లేదు నాన్న, మీకు ఒకటి చూపిద్దామని. నైట్ ఎవరో అహల్యకి వంట పని ఇంటి పని తప్ప ఇంకో పని చేత కాదు అన్నారు. ఆ మాట అన్నది నేనే. అయితే ఏంటి గౌతమ్? ఒకసారి అందరూ అటు చూడండి. పొద్దున్నే దీన్ని చూపించడానికి మమ్మల్ని పిలిచావా? కాదు బామ్మ. బుజ్జి, మేజర్ బుజ్జి రిపోర్టింగ్ సార్. ఎవ్రీథింగ్ అండర్ అవర్ కంట్రోల్ సార్. కంట్రీ సేఫ్ సార్. గుడ్ జాబ్ మేజర్, కీప్ దెమ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేమంటారు? అహల్య ఏ పనైనా చేయగలదు అని ఒప్పుకుంటారా? ఏమే, వాడి కొట్టడానికి ఆ గొర్ఖ డ్రెస్ తప్ప ఇంకేం దొరకలేదా నీకు? అమ్మా, ఇది గూర్ఖా డ్రెస్ కాదు, మేజర్ యూనిఫామ్. ఏదైతే ఏంటి, ఏ సూటు బూటు కుట్టుండొచ్చు కదా. సూటు కుట్టడం ఏవిడ గారికి సూట్ అవ్వాలి కదా బామ్మగారు. సూటు కుట్టలేక కాదదితి, గోచి కట్టుకునే అతి పేదవాడి నుంచి సూటు బూటు వేసుకునే అత్యంత ధనవంతుడి వరకు అందర్నీ కాపాడేది వీర సైనికుడే. అలాంటి గొప్ప సైనికుడే ఈ ఇంట్లో ఉన్నారు. ఆయన మనవడిగా బుజ్జి ఈ మిలిటరీ యూనిఫామ్ వేసుకుని కనిపిస్తే బాగుంటుందనిపించింది. అందుకే. చాలా మంచి పని చేశావమ్మా. యూనిఫామ్ కుండే విలువ ఎంతో గొప్పది. నా ఇంటి 3వ తరం వారసుణ్ణి ఈ యూనిఫామ్లో చూసి గర్వపడుతున్నాను. నువ్వు బుజ్జికి మిలిటరీ డ్రెస్ కుడతావని మేం ఊహించలేదు అహల్య. చాలా గొప్ప పని చేశావు. ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. బుజ్జి ఇంట్లో గెలిచాడు, ఇక పోటీలో కూడా గెలుస్తాడు. నేను ముందే చెప్పాను కదమ్మా, అహల్యమ్మ డ్రెస్ కుడితే బుజ్జిబాబుకి ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే అని. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అహల్య. ఆగండి ఆగండి, అందరికంటే అత్తకి థ్యాంక్స్ చెప్పాల్సింది ముందు నేనే. థ్యాంక్స్ అత్తా. ఇప్పుడే కాదు, పోటీలో గెలిచాక ఒకేసారి చెప్పు. అత్తకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మావయ్య. నా కోసం నైట్ అంతా కష్టపడి ఈ డ్రెస్ కుట్టింది. సరే సరే, టైం అవుతుంది, అందరూ రెడీ అవ్వండి, స్కూల్కి వెళ్దాం. ఒరే బుజ్జి,
స్కూల్కి వెళ్ళాక ఆ డ్రెస్ వేసుకుందువు గాని ఇప్పుడు విప్పేసి వేరే డ్రెస్ వేసుకో. ఓకే అమ్మమ్మ. పదండి. ఇంటి భోజనం తిని ఎన్ని రోజులైందిరా సైదులో? రోజు హోటల్ తిండి తిని తిని నాలుక చచ్చుపడిపోయింది. నా బంగారాన్ని పెళ్లి చేసుకొని తన చేతి వంట తినాలనుందిరా. హ, ఎప్పుడు జరుగుతుందో ఏమో. అన్నా అన్నా అన్నా, ఏందిరా ఏమైంది? నువ్వు ఆ మేజరింటి మీద కన్నేసి ఉంచమన్నావు కదా, మా 4 కళ్ళు ఉంచామన్నా. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసిందన్నా. ఆ ఇంట్లో బుడ్డడు ఉంటాడు కదా, ఈరోజు వాడు స్కూల్లో ఏదో ఫంక్షన్ అంట, అందరూ అక్కడికి వెళ్తున్నారు. అవునా? ఫంక్షన్ ఎన్ని గంటలకురా? 10 గంటలకన్నా. అయితే ఎక్కువ టైం లేదు, మనం త్వరగా వెళ్ళాలి. ఆ ఫంక్షన్కి మనల్ని పిలవలేదు కదన్నా. ఎరా మనం పేరెంటానికి వెళ్తానమ్మా? ఎప్పుడు నా పక్కన ఉండడం కాదు, కాస్త పనికొచ్చే మాటలు మాట్లాడు. సారీ అన్నా. రేయ్, ఈరోజు ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మీరు రెడీగా ఉండండి, మేము రెడీ అయ్యి వస్తాం. అలాగే అన్నా. పదరా. నాన్న మీరు కూర్చోండి, నేను బుజ్జిగాని రెడీ చేసి తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మేకప్ రూమ్ ఎక్కడ? అటు వెళ్ళండి, రైట్ సైడ్ సెకండ్ వన్. ఓకే, థ్యాంక్ యూ. బుజ్జి రారా. నేను నీతో రెడీ చేయించుకోను మమ్మీ, నన్ను అహల్య అత్తే రెడీ చేయాలి. ఏదో కృష్ణాష్టమికి రెడీ చేసిందని రోజు తనే రెడీ చేయాలరా? అహల్య అత్త నైట్ అంతా కష్టపడి నా కోసం డ్రెస్ రెడీ చేసింది. తను ఒక్క డ్రెస్ రెడీ చేస్తే అంత బిల్డప్ ఇస్తున్నావేంట్రా? నేను నిన్ను 9 నెలలు మోసి కని పెంచాను, నాకు కొంచెం వాల్యూ ఇవ్వు. అదంతా నాకు తెలీదు, అహల్య అత్తే నన్ను రెడీ చేయాలి, లేదంటే నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయను.